చేపల కూర వండే విధానం. ముందుగా చేప ముక్కలు శుభ్రంగా కడుక్కుని తర్వాత పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి ముక్కలన్నిటికీ పట్టించుకోవాలి. ఈ ముక్కల్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కర్రీ వండుకున్నప్పుడు ముక్కలు విడిపోకుండా ఉంటాయి. దీంట్లో కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, నానబెట్టుకున్న చింతపండు రసం, అల్లం వెల్లిపాయ పేస్ట్, జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర. ముందుగా నూనె వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. అర స్పూన్ పసుపు, అర స్పూను సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నూనెలో వేగినాక టమాటా ముక్కలు, ఒక పెద్ద టమాటా ముక్కలు. ఇవి టమాటా కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. టమాటా వేగిపోయినా పర్వాలేదు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు ఉడికిపోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిపోయినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా నూనెలో వేగాలి, పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి దీన్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాము. చేపల కూర కొంచెం కారం ఎక్కువ పట్టిద్ది. కారం వేసుకుందాం. ఉప్పు. ఇప్పుడు నూనె పైకి తేలేదాకా ఉడకబెట్టుకోవాలి. దీంట్లో మనం నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు రసం వేసుకుందాం. చింతపండు రసం వేసినాక 5 నిమిషాలు ఉడకబెట్టుకుని తర్వాత మళ్ళీ దీంట్లో నీళ్ళు పోసుకొని ఉడకనివ్వాలి పులుసు. ఇప్పుడు దీంట్లో చేప ముక్కలు వేసుకుందాం. విడివిడిగా తీసుకుని వేసుకోవాలి. ముక్కలు విడివిడిగా పెట్టుకోవాలి. చేప తలకాయ మధ్యలో పెట్టుకుందాం. చేపల కూర ఇలా పెద్ద దాకలో వండుకోవాలి. చిన్న దాంట్లో అయితే ముక్కలు ఇరిగిపోతాయి. ముందుగానే ముక్కలు ఇలా పెట్టుకోవాలి. కర్రీ ఉడికేటప్పుడు తిప్పకూడదు. ఓకే, ముందుగానే ఇలా ముక్కలు విడివిడిగా పెట్టుకుని ఉడికించుకోవాలి. చేప తలకాయని ఇలా మధ్యలో పెట్టుకుందాం. దీని రెండో వైపు కూడా తిప్పుకోవాలి. కాసేపు అయినాక మూత పెట్టి ఉడకనివ్వాలి. చేప తలకాయని రెండో వైపు తిప్పుకున్నాం. ఇప్పుడు దీంట్లో పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాము. మామిడికాయ సీజన్లో ఇలా ముక్కలు వేసుకునండి, పచ్చి మామిడికాయ ముక్కలు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాం. కర్రీని గరిటతో తిప్పకూడదు, ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఇప్పుడు పల్లీలో వేసుకుని ఇలా